వెల్కమ్ టు ద డిబేట్. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అంటే ఒక నటుడు ఒక సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే అప్పటికే ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చయిన ఆ 45 కోట్ల రూపాయలు ఎవరి జేబులోంచి పోతాయి? ఎగ్జాక్ట్లీ. అసలు బాలీవుడ్లో ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అవును. ఈరోజు మనం విశ్లేషించబోయేది భారతదేశంలోని చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఒక తీవ్రమైన వివాదం. అదేంటంటే దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ డాన్ 3 నుంచి ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ తప్పుకోవడం. రైట్. దానికి స్పందనగా ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అంటే FWICE రణ్వీర్పై ఒక అనధికారిక బ్యాన్ విధించడం. దాన్ని వాళ్ళు నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అని పిలుస్తున్నారు. అవును. సో ఈ చర్చలో నా వాదన ఏంటంటే ఒక నటుడి సృజనాత్మక నిర్ణయాలను అడ్డుకుంటూ ట్రేడ్ యూనియన్లు తమ అధికారాన్ని ఉపయోగించి ఇలా నటులను భయపెట్టడమనేది కళాత్మక స్వేచ్ఛను పూర్తిగా హరించడమే. అంటే లీగల్ కాంట్రాక్టు లేని విషయాలను ఆర్థిక నేరాలుగా పరిగణించలేము కదా. బట్ వేట్, నేను దీన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నాను. మనం ఈ సృజనాత్మక స్వేచ్ఛ లేదా క్రియేటివ్ ఫ్రీడమ్ అనే పదాన్ని చాలా తేలికగా వాడుతున్నాం కానీ తెరవెనక వాస్తవాలు వేరుగా ఉంటాయి. సినిమా అనేది ఎవరికీ వాళ్లు ఆడుకునే ఆట కాదు, అదొక భారీ ఎకోసిస్టమ్. నిజమే. ఒక నిర్మాతకు 45 కోట్ల నష్టం వచ్చినప్పుడు దానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కదా. ఆ ఆర్థిక నష్టాల నుండి సిస్టమ్ను కాపాడుకోవడానికి, ముఖ్యంగా ఎవరికీ జవాబుదోరీగా ఉండని ఈ స్టార్ హీరోలను కంట్రోల్ చేయడానికి యూనియన్ల జోక్యం అత్యంత ఆవశ్యకం. ఇది స్వేచ్ఛను అడ్డుకోవడం కాదండి, మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోకుండా కాపాడటం. సరే, మనం ఈ వివాదం మూలాల్లోకి వెళ్దాం. ఆగస్టు 9, 2023న డాన్ 3 ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. కానీ రణ్వీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమనేది పూర్తిగా ఒక క్రియేటివ్ ప్రొఫెషనల్ డెసిషన్ కదా. అంటే ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనివ్వండి. ఒక నటుడికి స్క్రిప్ట్ పట్ల అసంతృప్తి ఉన్నా లేదా నిరంతర మార్పుల వల్ల ఆ ప్రాజెక్టు పట్ల నమ్మకం సన్నగిల్లినా ఆ సినిమాను వదులుకునే ప్రాథమిక హక్కు ఖచ్చితంగా ఉంటుంది. ఫర్హాన్ అఖ్తర్కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ ఫిర్యాదు చేయగానే FWICE ఒక న్యాయస్థానం వలె వ్యవహరించి ఇలాంటి డైరెక్టివ్ జారీ చేయడం ఏ రకంగా సమంజసం? ఎందుకంటే ఇక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయ్యింది. అదేంటండి, అసలు ఈ డైరెక్టివ్ అనేది చట్టబద్ధమైన బ్యాన్ కూడా కాదు. ఇదొక అప్రజాస్వామ్యమైన బ్లాక్మెయిల్ వ్యూహంలా నాకు కనిపిస్తోంది. మీరు చెప్పే ఈ వాదన వినడానికి బాగుంటుంది, కానీ సినిమా అంటే కేవలం కథలు రాసుకోవడం కాదు. ప్రాజెక్ట్ ప్రకటించిన తర్వాత జరిగే ప్రీ ప్రొడక్షన్ దశలో ఫర్హాన్ అఖ్తర్ 40 నుండి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నష్టం గురించి మీరసలు మాట్లాడటం లేదు. వెయిట్, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు గదా. అవును, కాలేదు. కనీసం ఒక్క ఫ్రేమ్ కూడా చిత్రీకరించలేదు. మరి కేవలం ప్రీ ప్రొడక్షన్కి 45 కోట్లు ఎలా ఖర్చవుతాయి? నటుడు ఫైనల్ స్క్రిప్ట్కి సంతకం చెయ్యక ముందే ఈ రేంజ్లో డబ్బులు ఎలా ఖర్చు పెడతారు? సో లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. డాన్ 3 అనేది ఒక సాధారణ లవ్ స్టోరీ కాదు, అదొక భారీ యాక్షన్ ఫ్రాంచైజీ. దీని ప్రీ ప్రొడక్షన్ అంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం కాదు, విదేశాల్లో యాక్షన్ కొరియోగ్రఫీ టెస్ట్ షూట్స్ చేయాలి. ఓకే. కార్ చేస్ సీక్వెన్స్ల కోసం వందలాది వాహనాలను ముందే బుక్ చేయాలి. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లకి, ఇంటర్నేషనల్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే VFX స్టూడియోలకి భారీ అడ్వాన్సులు ఇవ్వాలి. సెట్ డిజైన్స్, ఫారెన్ లొకేషన్ల అగ్రిమెంట్స్ ఇవన్నీ నెలల తరబడి ప్లాన్ చేస్తారు. రణ్వీర్ అర్ధాంతరంగా తప్పుకోగానే ఈ అడ్వాన్సులు తిరిగి రావు. అంటే ఆ డబ్బు అంతా మొత్తం గాలిలో కలిసిపోతుంది. అంతేకాకుండా యూనియన్ దృష్టిలో రణ్వీర్ చేసింది ఇంకో పెద్ద తప్పుంది. FWICE పంపిన నోటీసులకు రణ్వీర్ వరుసగా 3 సార్లు స్పందించలేదు. వెయిట్, నిజంగానా? 3 సార్లా? అవును. కనీసం చర్చలకు రమ్మంటే ఆ లెటర్స్ని పక్కన పడేశారు. 38 వివిధ విభాగాలకు చెందిన 4 లక్షల మంది సభ్యులున్న ఒక ట్రేడ్ యూనియన్ తన నిర్మాతలను, కార్మికులను రక్షించుకోవడానికి ఇలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోతే ఎలా? చూడండి, యూనియన్ ఆధిపత్యాన్ని మనమిక్కడ జాగ్రత్తగా విశ్లేషించాలి. హాలీవుడ్లో కూడా యూనియన్లు ఉన్నాయి, కానీ అక్కడ ప్రతీదీ చట్టబద్ధమైన లీగల్ కాంట్రాక్ట్ల ఆధారంగా నడుస్తుంది. ఫైనల్ డ్రాఫ్ట్ లాక్ అయి నటుడు లీగల్ డాక్యుమెంట్పై సైన్ చేసే వరకు స్టూడియో $1 కూడా ఖర్చు పెట్టదు. అవును, అక్కడ ఆ సిస్టమ్ వేరు.
కానీ మన బాలీవుడ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ భరోసా లేదా మాటల మీదే కోట్లు కుమ్మరిస్తారు. లీగల్ అగ్రిమెంట్ లేకుండా 45 కోట్లు ఖర్చు పెడితే అది ప్రొడ్యూసర్ చేసిన బిజినెస్ బ్లెండర్ అవుతుంది, కానీ దానికై ఒక యాక్టర్ని బలిపశువును చేయడం ఏ రకంగా న్యాయమంటారు? ఇక్కడ బలిపశువుని చేయడం లేదు. అంటే ఒక కోర్టిచ్చే లీగల్ ఆర్డర్ కాదు ఇది. రణ్వీర్ సింగ్ దురంధర్ సినిమా అద్భుత విజయంతో ఇండస్ట్రీలో ఒక బలమైన కంబ్యాక్ ఇచ్చారు కదా. ఇప్పుడతని తదుపరి భారీ చిత్రం ప్రళయ్పై ఈ వివాదం నీలినీడలు కమ్మేలా చేస్తోంది. ఒక నటుడి కెరీర్ను ఇలా అనిశ్చితిలో పడేసే అధికారం ఈ యూనియన్కు ఎవరిచ్చారు? ఇది చట్టబద్ధమైన లీగల్ ఆర్డర్ కాకపోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా దీని మెకానిజం ఎలా పనిచేస్తుందో మీరు విస్మరిస్తున్నారు. ఈ డైరెక్టివ్ అంటే ఎవరో ఒకరు ఒక లెటర్ పంపించి ఊరుకోవడం కాదు, అదొక సిస్టమిక్ పారలైసిస్. సిస్టమిక్ పారలైసిస్ అంటే రేపు రణ్వీర్ సింగ్ ఉదయం 7 గంటలకు షూటింగ్కి వెళ్తే సెట్లో స్పాట్ బాయ్ ఆయనకు టీ ఇవ్వడు, లైట్ మ్యాన్ లైట్లు ఆన్ చెయ్యడు, మేకప్ ఆర్టిస్ట్ తన కిట్ తెరవడు, కెమెరా డిపార్ట్మెంట్తో సహా 38 క్రాఫ్ట్స్కు చెందినవారు రణ్వీర్తో పనిచేయడానికి నిరాకరిస్తారు. వావ్, అది చాలా సివియర్ కదా. అవును. మరి ఈ పరిస్థితులు ఏ ప్రొడ్యూసర్ అయినా తన 100 కోట్ల రూపాయలను పణంగా పెట్టి అతనితో సినిమా తీయడానికి ముందుకొస్తాడా? రణవీర్ కెరీర్ని నాశనం చేయడం వారి ఉద్దేశం కాదు. ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ అంటే ఆర్థిక జవాబుదారీతనం తీసుకురావడానికే ఈ ఒత్తిడి. ఆ నష్టం పూడ్చమని అడగడం బ్లాక్మెయిల్ కాదు. ఇండస్ట్రీ బతకాలంటే అది అవసరం. సరే, మీరు చెబుతున్న ఈ సిస్టమిక్ పారాలిసిస్ పాయింట్నే తీసుకుందాం. యూనియన్ డామినేషన్ గురించి నేను మరో కీలకమైన కోణాన్ని మీ ముందుంచుతాను. మీరు చెప్పే ఈ యూనియన్ల గుత్తాధిపత్యం కేవలం ముంబై, వెస్టర్న్ ఇండియాకే పరిమితం. నిజమే. ముంబై బార్డర్ దాటితే వారికి పవర్ లేదు. రణవీర్ సింగ్ కావాలనుకుంటే తన బ్యాగ్ సర్దుకుని నోయిడా ఫిల్మ్ సిటీకి వెళ్లొచ్చు, లేదంటే భోజ్పురీ సినిమాల్లో నటించవచ్చు. అంతెందుకు, సౌత్ ఇండియాకి వచ్చి పాన్ ఇండియా సినిమాలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ ట్రేడ్ యూనియన్ల ఈ సంకుచిత రాజకీయాలు అగ్ర నటులను ఇతర ఇండస్ట్రీ వైపు చూసేలా చేస్తున్నాయా? క్రియేటివ్ టాలెంట్ని బయటకు పంపించేస్తూ బాలీవుడ్ తన గొయ్యి తానే తవ్వుకుంటోందని నేనంటాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్. అవును, సాంకేతికంగా రణ్వీర్ నోయిడా వెళ్లొచ్చు, భోజ్పురి సినిమాలు చేయొచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం. రణ్వీర్ సింగ్ లాంటి ఒక స్టార్ భోజ్పురి సినిమా చేస్తే తన 100 కోట్ల బ్రాండ్ వాల్యూ అలాగే ఉంటుందా? అంటే ఉండకపోవచ్చు, కానీ బాలీవుడ్ ఎకోసిస్టమ్ ఇచ్చే మార్కెట్ పరిమాణం, గ్లోబల్ రీచ్ వేరే చోట దొరకము. ఆయన ఆ స్టార్డమ్ని ఎంజాయ్ చెయ్యాలంటే బాలీవుడ్ సిస్టమ్ రూల్స్కి లోబడాల్సిందే. పైగా మీరు సౌత్ ఇండియాకి వెళ్ళిపోవచ్చంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా ట్రేడ్ యూనియన్లు బలంగానే ఉన్నాయి. మీరు సౌత్ గురించి ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నాను. అక్కడి విధానాలకు బాలీవుడ్ విధానాలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడాలి. మీరు ఇండస్ట్రీని కాపాడటానికి బ్యాన్లు, బెదిరింపులు అనే కర్రె పట్టుకుని తిరుగుతున్నారు. అదే తమిళనాడులో చూడండి. అక్కడేం జరిగింది? కొత్తగా ముఖ్యమంత్రి అయిన స్టార్ హీరో విజయ్ ప్రభుత్వపరంగా ఇండస్ట్రీకి ఎంత అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో గమనించండి. కొత్త రూల్స్ ప్రకారం మొదటి 7 రోజులు వీకెండ్స్లో రోజుకు ఏకంగా 5 షోలు ప్రదర్శించుకునే అవకాశం కల్పించారు. అవును, విన్నాను. గతంలో 4 షోలే ఉండేవి కదా. కరెక్ట్. అక్కడొక స్టార్ హీరో పవర్లోకి వచ్చి గవర్నమెంట్ సపోర్ట్తో బాక్సాఫీస్ కలెక్షన్లు పెంచేలా మార్కెట్ను ఎక్స్పాండ్ చేస్తున్నారు. కాని బాలీవుడ్లో మాత్రం ట్రేడ్ యూనియన్లు సినిమాలు ఆగిపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ తేడా బాలీవుడ్ను ఎకనామిక్గా వెనకబడేలా చెయ్యదా? మీరు తమిళనాడులో వచ్చిన ఆ 5 షోల పాలసీని ఇండస్ట్రీకి ఒక సంజీవనిలా చూపిస్తున్నారు. కాని మీరక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీని మిస్ అవుతున్నారు. 5 షోలకు అనుమతి ఇవ్వడం మంచిదే కావచ్చు, కాని అదే ముఖ్యమంత్రి విజయ్కి చెందిన జననాయక్ జనతా సినిమా పరిస్థితి చూడండి. అసలు జాన్యువరిలో విడుదల కావాల్సిన ఆ సినిమా ఎందుకు ఇన్నిసార్లు వాయిదా పడుతోందే? తాజా లీకైన సమాచారం ప్రకారం అది జూన్ 19న విడుదల కాబోతోంది. అలాగే టాలీవుడ్లో రామ్ చరణ్ సినిమా పెద్ది పరిస్థితి అంతే. అంటే డేట్ సమస్యలు వస్తుంటాయి.
అదే అంటున్నను, జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోందని టాక్ ఉన్నా ఎన్ని డేట్ల సమస్యలు, వాయిదాలు ఫేస్ చేస్తోందో మనకు తెలుసు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వం కేవలం రిలీజ్ రోజు 5 షోలు ఇచ్చినంత మాత్రాన ఈ స్టార్ హీరోల వల్ల, వాళ్ళ డేట్స్ ఇష్యూస్ వల్ల ప్రొడ్యూసర్లకు జరిగే 100 కోట్ల నష్టం ఆగిపోదు. అందుకే సెట్లో క్రమశిక్షణ కోసం యూనియన్ల అవసరముంది. చూడండి, స్టార్ల మూడ్స్, డేట్ల సర్దుబాట్లనేవి గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎక్కడైనా ఉండేవే. మీరంటున్న ఈ అస్తవ్యస్తమైన వాతావరణం నుండే కదా గొప్ప సినిమాలొస్తున్నాయి. ఒకవేళ వాళ్లు తప్పులు చేసినా దానికి కాంట్రాక్ట్లుండాలి గాని బెదిరించే యూనియన్లు కాదు కదా. ఇక్కడే మనం వాస్తవంలోకి రావాలి. మీరు స్టార్లను చాలా ఐడియలైజ్ చేస్తున్నారు. వాళ్లు బతుకుతున్నది ఒక పిఆర్ బబుల్లో. వాళ్లకి రియాలిటీతో కనెక్షన్ ఎంత తక్కువగా ఉంటుందో నేను వివరిస్తాను. స్టార్లు ఏ స్థాయిలో ఫెయిల్ అవుతారో చెప్పడానికి రామ్ చరణ్ ఉదంతమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ ఉదంతం? భోపాల్లో జరిగిందా? ఎగ్జాక్ట్లీ. ఇటీవల భోపాల్లో జరిగిన ఒక ఈవెంట్లో రామ్ చరణ్ ఏకంగా భోపాల్ను బీహార్ అని సంబోధించారు. పోనీ అదొక స్లిప్ ఆఫ్ టంగ్ అనుకుందాం. అదే వేదికపై భారత అగ్రశ్రేణి క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ఫుట్బాలర్ అని కూడా అన్నారు. అవును, దానికాయన క్షమాపణలు కూడా చెప్పారు కదా. చెప్పారు, కాని పాయింట్ అది కాదు. ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఒక సింపుల్ టెలిప్రాంప్టర్ పైన సరైన స్టేట్ పేరు, ముందున్న వ్యక్తి ప్రొఫెషన్ని మేనేజ్ చేయలేని వాళ్ల పిఆర్ టీమ్స్ వందలాది కార్మికుల భవిష్యత్తు ముడిపడి ఉన్న 45 కోట్ల భారీ ప్రాజెక్ట్ని సక్రమంగా హ్యాండిల్ చేస్తారని మనం ఎలా నమ్ముతాం? అందుకే వాళ్లని నెగోసియేషన్ టేబుల్కి రప్పించడానికి యూనియన్లు అంత కఠినంగా ఉంటాయి. నేను ఆ పాయింట్తో అస్సలు ఏకీభవించను. ఇది పూర్తిగా 2 భిన్నమైన విషయాలను ముడిపెట్టడమే. మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు తడబడెట్టమనేది హ్యూమన్ ఎర్రర్. దాన్ని మీరొక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్తో ముడిపెట్టడం లాజిక్కి విరుద్ధంగా ఉంది. లాజిక్ కాదండి, అది వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తోంది. కానీ ఇక్కడ ఒకవైపు స్టార్ పిఆర్ టీం వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. మరి ఫర్హాన్ అఖ్తర్ లాంటి అనుభవజ్ఞుడైన నిర్మాత డాన్ 3 లాంటి ప్రాజెక్టుకి ఫైనల్ సిగ్నేచర్ లేకుండా 45 కోట్లు ఖర్చు చేయడం వైఫల్యం కాదా? చూడండి, యూనియన్లు అడుగుతున్నది ముందే డబ్బులు కట్టేయమని కాదు. రణవీర్కు 3 సార్లు నోటీసులు పంపితే కనీసం వాటిని చదవలేదు. ఆ సైలెంట్గా ఉండడమనేదే అసలు సమస్య. తన ఇమేజ్ డ్యామేజ్ కాకూడదని సైలెంట్గా ఉండటం స్టార్లకున్న లగ్జరీ. కానీ తెరవెనుక ఉన్న స్పాట్ బాయ్కి ఆ లగ్జరీ లేదు. షూటింగ్ ఆగిపోతే వాళ్లకు ఆ రోజు భోజనం ఉండదు. వారి జీవనోపాధిని కాపాడటానికి యూనియన్లు ఆ సైలెన్స్ని బద్దలు కొట్టాలి. అందుకే ఈ నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్ అనే ఆయుధాన్ని ప్రయోగిస్తారు. యూనియన్లు కార్మికుల హక్కుల కోసం పోరాడటం ఖచ్చితంగా గౌరవనీయమైనదే. కానీ ఆ ముసుగులో వారు నిర్మాతల ప్రైవేట్ ఆర్మీలాగా మారకూడదు కదా. రణ్వీర్ సింగ్కు క్రియేటివ్ విభేదాలున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ నుంచి గౌరవప్రదంగా తప్పుకునే అవకాశమివ్వాలి. అలా కాకుండా ఇండస్ట్రీని మొత్తం ఏకం చేసి ఒక మనిషిని ఏకాకిని చేయడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. డాన్ లాంటి ఐకానిక్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవహారాలను కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్ అని ఒక మాటతో కొట్టిపారేయలేము. కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత బోర్డును తిప్పేసి నేను చెయ్యను అంటే ఎకోసిస్టమ్ తట్టుకోలేదు. సిస్టంకు కొన్ని రూల్స్ ఉంటాయి, అవి అందరికీ వర్తిస్తాయి. సరే, మనం ఈ ఆసక్తికరమైన చర్చ ముగింపు దశకు చేరుకున్నాం. ఒకవైపు సృజనాత్మక స్వేచ్ఛ, సరైన స్క్రిప్ట్ లేనప్పుడు ప్రాజెక్ట్కి నో చెప్పే హక్కును సమర్థిస్తూ చట్టబద్ధత లేని నిషేధాలు, నటులను అణగదొక్కే ప్రయత్నాలని నా వాదన. రణ్వీర్ సింగ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో పరిష్కరించుకుంటారా లేక న్యాయస్థానాన్ని ఆశ్రయించుతారా అనేది మనం వేచి చూడాలి. మరోవైపు నా దృక్పథం స్పష్టం. సినిమా అంటే కేవలం కెమెరా ముందు కనిపించే గ్లామర్ కాదు. అది 4 లక్షల మంది సినీ కార్మికుల కష్టం, 100 కోట్ల ఆర్థిక పెట్టుబడి. ఆ ఈకోసిస్టమ్ను కాపాడటానికి యూనియన్ల రక్షణ కవచం తప్పనిసరి. ఖచ్చితంగా. ఈ మొత్తం చర్చ మన ముందు ఒక బలమైన ఆలోచనను ఉంచింది. బాలీవుడ్లో నిజమైన అధికారం ఎవరి చేతిలో ఉంది? బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టగలిగే సూపర్ స్టార్ల చేతిలోనా, లేక ఒకే ఒక్క లెటర్తో మొత్తం షూటింగ్ వ్యవస్థను స్తంభింపజేయగల ట్రేడ్ యూనియన్ల చేతిలోనా? అవును, ఇదొకటి పైన మరొకటి ఆధారకడి ఉన్న సంక్లిష్టమైన ఈకోసిస్టమ్. ఒకరిని మించి మరొకరు ఎదగలేరు. నిజమే. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పడం అసాధ్యం.
ఈ సంక్లిష్టమైన చిత్ర పరిశ్రమ రాజకీయాల్లో ఏది సత్యం ఏది న్యాయమని విశ్లేషించుకునే అవకాశం ప్రేక్షకులకే వదిలేస్తున్నాం. మరింత లోతైన విశ్లేషణలకు మూలాల్లో ఇంకా చాలా సమాచారం నిక్షిప్తమై ఉంది. వింటున్నందుకు ధన్యవాదాలు.